హాయ్ అండి. నేను ఈరోజు గోంగూర మటన్ కర్రీ చేశానండి. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ గోంగూరని నీట్‌గా శుభ్రంగా కడిగేసుకోండి. కడిగేసుకొని ఒక బాణీ పెట్టుకొనండి. దాంట్లో ఆయిలేసుకొని ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకున్నాం ఉండండి. హ్మ్. లైట్ కూడా ఏసుకున్నాను. అండ్ గోంగూర ఫుల్‌గా వాటర్ లేకుండా తీసేసి మొత్తం అంతా వేసేయాలండి. చూసారా? మనం చాలా ఎక్కువగా కనిపిస్తుంది గోంగూర. కానీ వేగినాక చాలా తక్కువైపోతుంది. కొంచెం వస్తుందనమాట. ఇలా బాగా ఏపుకోండి. ఇది అలా వేగుతూ ఉంటది. ఈలోపు మనం నీట్‌గా మటన్ కూడా కడిగేసుకుందామండి. మటన్ కూడా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. అది చూసారండి గోంగూర వేగిపోయిందింకా దగ్గరికొచ్చేసిందనమాట. నెక్స్ట్ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ కోసుకుందామండి. ఇక్కడ చూసారా ఉల్లిపాయలు ఎంత పెద్దగా ఉంటాయో. ఏస్తున్నానండి. పచ్చిమిరపకాయలైతే ఒక 6 ఏస్తున్నానండి. ఈ ఉల్లిపాయ అయితే మనకి ఇండియాలో 4 ఉల్లిపాయల కింద లెక్కండి. అంత పెద్దగా ఉంది. ఏస్తున్నాను. దే ఇది మిక్సీలో ఏస్తే బాగా ముద్దయిపోద్దని ఆనియన్ కట్టర్‌లో వేసానండి. అంటే చిన్ని చిన్ని ముక్కల కింద అయితే బావుంటదనమాట. కట్టర్‌లోకి వేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత టమాటా, పచ్చిమిరపకాయ కూడా కోసేసుకోండి. అలా మీరు చిన్న చిన్న ముక్కల కింద. టమాటా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం పెద్దవైనా పర్వాలేదు. అలా కట్ చేసేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్ కట్టర్లు కట్టర్లో వేసాను కదండీ! అవి కట్ చేసేసుకుందాం. చూడండి చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయన్నమాట. ఈ కట్టర్ నాకైతే చాలా నచ్చిందండి. అవుతుంది. ఉల్లిపాయ కోసి కోసి కళ్ళు మండిపోతాయి కదా! యాక్చువల్‌గా ఈ కర్రీ నేను ఇన్‌స్టాపాట్లో చేస్తున్నానండి. ఇన్‌స్టాపాట్లో అయితే మటన్ బాగా ఉడుకుతుందని మా అమ్మాయి చెప్పింది. అందుకని దీంట్లో ప్రెషర్ కుక్కర్‌లో పెట్టానండి. ఫస్ట్ అయితే వేపడానికి సల్లేట్ అని ఉంటది. అందులో పెట్టి ముందు వేపుతున్నానండి. ఆయిలేసుకునండి బే లీఫ్ ఏసానండి. పలావాకు ఏసాననమాట. వేసుకొని స్మెల్ బావుంటదండి. తర్వాత కొంచెం వేడెక్కినాక ఆనియన్ గూడా ఏసేసుకోండి. మొత్తం మొత్తం ఏసేయండి ఆనియన్ను. వేసుకొని బాగా వేపుకోండి. బాగా వేగినాక కొంచెం అంటే కొంచెం ఎగినాక పచ్చిమిరపకాయ ముక్కలేసుకోండి. అవి కూడా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఒక్కసారే వేసేసినా కూడా పర్వాలేదు. టమాటా అయితే కొంచెం ఎగినాక వేసుకోండి. మళ్ళీ ఉల్లిపాయ ఆగదు. ముందుగానే టమాటా వేసేస్తే ఉల్లిపాయ ఆగదండి. వాటర్ వచ్చేస్తుంది కదా మళ్ళీని. అయితే ఇందాక మనం గోంగూర వేపుకున్నాం కదండీ! ఆ గోంగూరను కూడా దీంట్లోనే కట్టర్‌లోనే ఏసేసండి. అంటే మెత్తగా అయిపోద్దని. ఆనియన్ కట్టండి యాక్చువల్‌గా. మెత్తగా అయిపోయింది గోంగూర కూడా. అలా పక్కనుంచేసుకునండి. ఉల్లిపాయని బాగా వేపుకున్న తర్వాత టమాటా కూడా వేసేసుకోండి. టమాటాలేసాకైతే కొంచెం వాటరొస్తుంది కాబట్టి, కొంచెం ఆ వాటర్ కూడా తగ్గేదాకా కొంచెం వేపుకోండి బాగా. వేపుకొని తిప్పుకుంటూ ఉండండి. చూడండి బానే ఎగుతుంది ఇన్‌స్టాపాట్లో కూడా. తర్వాత మటన్ కొంచెం పెద్ద పీసెస్‌గా అనిపిచ్చి కొంచెం కట్ చేస్తున్నానండి. అంటే మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటే బాగా ఉడుకుతాయి కదా! ఇంకా ఆనియన్స్ అవి కొంచెం టమాటా అన్నీ కూడా కొంచెం వేగినాయండి. ఆ! మనం అన్నీ సాల్టు, కారం, పసుపు, ధనియాల పొడి, మసాలా పొడి అన్నీ కూడా కొంచెం కొంచెంగా అంటే సరిపడగా చూసుకొని వేసేసుకోండి. మనకు కావాల్సినట్టుగా. మా అమ్మాయి చూడండి గ్లాస్ డబ్బాలు స్పూన్ పక్కన తగిలించేలా ఉంటదనమాట. అవి పెట్టుకుంది. చాలా చాలా బాగున్నాయండి. చాలా కంఫర్ట్‌గా ఉన్నాయి. స్పూన్ తీసి పక్కన తగిలించేయొచ్చు రింగ్‌లో.
చూసారా? బావుంది గదండీ! నేను ఇవి కూడా నాకు నచ్చినాయనమాట. అన్నీ ఏసేసుకోనండి. బాగా ఏపేసుకోండి మళ్ళీని. నెక్స్టు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేద్దామండి. అది ఫ్రిడ్జ్‌లో ఉందండి. మనం ఫ్రిడ్జ్‌లో తీసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేద్దామండి. బ్యాక్ సైడ్ ఫ్రిడ్జ్ కూడా చూడండి చాలా బావుంది కదా! దాంట్లో మనం ఫోటోస్ పెట్టుకుంటే అవి కనిపిస్తా ఉంటాయి. ఫోటో కనిపిస్తుంది చూడండి మా అమ్మాయి, అల్లుడు గారు. ఇదిగోండి అల్లం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేస్తున్నాను. ఉంది. వేసండి ఇంకా బాగా ఏపేసుకోండి. బాగా ఏగాలనమాట. అదండి. ఇప్పుడు కొంచెం గోంగూర కూడా అంటే ఫస్టే గోంగూర ఏసేసామనుకోండి అడుగున అంటుకుపోతది. అందుకని మటన్ ముక్కలు వేసేసండి. కొంచెం అవి కొద్దిగా ఏగినాక అప్పుడు గోంగూరేస్తే అంటుకోకుండా ఉంటదనమాట. గోంగూర 2 స్పూన్లు, పెద్ద స్పూన్లు అంటే నేను ఇందాక వేపిన దాంట్లో సగం పట్టిందండి. కొంచెం పుల్లగానే ఉంది కాబట్టి మరీ ఎక్కువేసినా టేస్ట్ అంత బాగోదు. ఇదిగోండి దగ్గరికి చూపిస్తున్నాను చూడండి. స్మెల్ చాలా వస్తుందండి. ఒక గ్లాసు వాటర్ పోసేసానండి. పోసి ఒకసారి తిప్పేసుకోండి. తిప్పుకొని లిడ్ పెట్టేసి మూత పెట్టేసండి. హ్మ్. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లోకి మార్చేసి రెడీ చేసేసానండి. గోంగూర మటన్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనకి. ఇది ఉడికిపోయినాక మూత తీసండి వాటర్ ఉంటే ఉడకబెట్టేసుకుంటే ఇలా రెడీ అయిపోతుందండి.